ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. అమ్మా రే వందన పడిపోయిందిరా, ఏడుస్తుందిరా. వందనా 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 ఏమైంది? అబ్బా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఇటుబట్టు కాళ్ళకు పసుపు పెడతా. కాసేపు తిని మెదడు తిందాం. వందనా ఏడిగిపోతున్నావే ఎగ్జామ్ కా? ఏ లేదులే, చెర్ల చేపలు పట్టనికి పోతున్నా, వస్తావా? ఒరి వాడి ఏంద్రా నీ రొల్లి, ఎప్పుడు మా మీద పడి ఏడుస్తావు? పోరా బాయ్, అసలే పరీక్ష టెన్షన్లో మేముంటే. అర్థమైందే, మీ మొహాలు చూడంగానే అర్థమైంది. నాకు తెలిసి అన్ని ఎగ్జామ్ మామ్ ఫట్, ఒక్కడి కూడా పాస్ కారు. చల్ ఏమ్రా పొట్టి, చదువుని ఒక్కడికే వస్తుంది అనుకున్నావా? బరాబర్ పాస్ అవుతా ఈసారి. ఏందే ఎగ్జామ్ అంటే పానీపూరిలో ప్యాస్ వేసుకున్నావు అనుకుంటున్నావా పాస్ అవనికి? నీకెందుకురా బాయ్, నేను పాస్ అవుతా కదా. అవునరా బాయ్, అది పాస్ అవుతుంది. సరేనే, నువ్వు కనుక పాస్ అయితే నేను గుండు కొట్టించుకుంటా. బస్తీ మే సవాల్. అవురా బాయ్, గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు, అన్ని పాస్ అవుతా. చూసుకుందామా? చూసుకుందాం చూసుకుందామా? చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. అవునే, నువ్వు పాస్ అయితే నేను గుండు కొట్టించుకుంటా. మరి నువ్వు ఫెయిల్ అయితే ఏం చేస్తావో చెప్పలేదు. నేనా నేనా అమ్మ చింత గడుతుంది. ఏం చేయాలో నువ్వే చెప్పరా. నా కాళ్ళు పట్టుకోవాలి. సారీ బావా నీ 10 సార్లు చెప్పాలి. చల్ నీ కాలు నేను పట్టుకుండేంది. షేర్ ఇక్కడ షేర్. షేర్ లేదు, శనకాయ లేవు. అయితే నీ మీద నీకే నమ్మకం లేదు పాస్ అవుతావని. బరాబర్ పాస్ అవుతా చెప్తున్నా కదా. మరి కాళ్ళు పట్టుకోవడానికి నువ్వు ఒప్పుకో, లేకపోతే వేరేది ఇంకేమైనా. సరే కాలు పట్టుకుంటా. అది కథ, చూసుకుందాం. సరేనే వందనా, నేను గిట్లో పోతున్నా. పరీక్ష మంచి రాయ్. ఏంది పిచ్చులకు పోయినా, వాని ముందు తొడగొట్టిన మెడగొట్టిన పాస్ అవుతా అంటారా? సార్ అడిషనల్, సార్ అడిషనల్, సార్ అడిషనల్. ఇదేంది అడిషనల్ మీద అడిషనల్ తీసుకుంటుంది? ఏ అమ్మాయి, ఏంటది చిట్టీలా? ఏంటమ్మాయి ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, ఏం లేదు, నిజంగా సార్ ఏం లేదు. రాసుకో. ఏ అమ్మాయి దిక్కులు చూడకు, రాయ్. రాస్తున్నా. నీ అమ్మ నిద్ర వస్తుంది, ఏం రాసడో ఏందో. ఏమా ఇట్లా రాస్తుంది? కాంపిటీస్ పాస్ అయిపోతుందా ఏంది? నాకు ఇంకా అవ్వలేదు, ఆమెకి ఎట్లా అయిపోయింది? అత్త ఏరా పరీక్ష ఎట్లా రాసినావు? ఇంగ్లీష్ అమ్మా, నా ఫేవరెట్ సబ్జెక్ట్. 98 పక్కా. నీ కథ ఏందే? దానికి 100కి 150, 130 వరకు వస్తాయి. మస్తు రాసిన అత్త, 80 పక్క వస్తాయి. నీకు 80 వస్తాయా? నిజమా? ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. టెల్ మీ హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చెప్పారా బాయ్, రాసిన మస్తు రాసిన. సరే సరే ఇట్లే పోటీ పడి చదువుర్రి. ఎగ్జామ్ అయిపోగానే మామకు చెప్పి సినిమాకు పంపిస్తా. గట్లనే అత్త, సినిమాకి రెడీ చేసుకో ఇక.
నేను ఉంటా, మళ్ళీ పోయి చదువుకోవాలి. నేను వెళ్తా. అమ్మా నేను కూడా ఎగ్జామ్ ఇంకా తీసిన. ఏంది మీ ఇద్దరు ఎగ్జామ్ ఎరగదీస్తుందండి? మూడో ప్రపంచం యుద్ధం వస్తుందా ఏంది? వామ్మో వామ్మో వామ్మో. చాలు నీ ఎక్స్ట్రాలు. పదవేసింది, మనం చదువుకోవాలి. దా. రే నువ్వు కూడా ఇంటికి వెళ్ళరా, నేను పేపర్లు ఇచ్చేసి వస్తా. ఇదేంది కొంపతీసి పాస్ అవుతుందా? ఒకవేళ పాస్ అయితే నేను గుండు కొట్టించుకోవాలా? దేవుడా. వామ్మ వందన, నువ్వే నానే గింతకాలం చదువుతున్నావు? అవువేచిని, దీనమ్మ ఎట్లైనా మార్క్స్ కొట్టాలి. ఆ పొట్టిగా అంతోని గుండు కొట్టియాలి. అమ్మో దీన్ని చదవనియద్దు. ఒకవేళ పాస్ అయితే నా బతుకు బస్ స్టాండే. ఏంది ఏం చదువుతున్నారు? రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అంట. మీకు 1+1 రాదు, ఇంక ఎగ్జామ్ ఏం రాస్తారు? అరే బావా, 1+1 = 1, 1+1 = 1. నీకెందుకు బే, ఛాలెంజ్ చేసుకుందాం, చూసుకుందాం గంతే. అబ్బా కామెడీయా ఏంది? ఛాలెంజ్ గెలుద్దామనే. అనేగినే కాదురా, గెలుస్తా, బరాబర్ గెలుస్తా. చదివి చదివి అలసిపోయింది అనుకుంటా. ఇదిగో ఇది తినండి. వామ్మో, ఏంది బావా గమ్మతున్నావు? నీ అమ్మ, మేము చదివి చదివి అలసిపోయినామని మాకోసం సమస్యలు వచ్చినవా? వాడిని నమ్మొద్దు, నాకేదో తేడా కొడుతుంది. ఏంది బావా గిట్ల గిట్ల ఎలకల మంది కానీ కలిపినవా ఏంది? ఏంది గట్లుంటావు? పాపం పోరగాళ్ళు చదివి చదివి అలసిపోయిండ్రని పట్టుకొస్తే అన్ని మాటలు అంటావే. పోరి నేనే తింటా. ఏ ఈ బావా, ఈ బావా. తినండి తినండి, ఈ సంగతి చెప్తా. ఏమ్రా చదువురంటే ముచ్చట పెడుతున్నారు? రే చంటిగా, నీ సిలబస్ అయిందా లేదా? నా సిలబస్ మొత్తం కంప్లీట్ అమ్మా. కొండ ముచ్చుమొహాలే మస్తు చదివినాం. తినడానికి ఏమన్నా కావాలి బావా అంటే తీసుకొని ఇస్తున్నా. టార్చర్ చేస్తున్నారమ్మా నన్ను. ఏందే ఇప్పుడే తింటిరు కదనే? చదువు అంటే చాలు, తిండి నిద్ర, తిండి నిద్ర. చదువురి. 12 కొట్టేదాకా బుక్కు కింద పెట్టిరంటే మూతి పళ్ళు రాల కొడతా. ఎట్లా ఇరికించిండే? పాస్ అవుతుంది, పాస్ అవుతుంది. కప్ప మొహం దాని. నువ్వేరా గబ్బిల మొహమ్మడా? నువ్వే ఎలక మొహం దాని. నువ్వు చీకేసిన మామిడి పీస్ మొహమ్మడివిరా. ఆపండి, అమ్మస్తే చిడి చింత గడుతుంది. ఒరే నువ్వే స్నాక్స్ తెచ్చి మమ్మల్ని ఇరికించినావు కదరా. నాతో పెట్టుకుంటే అట్లనే ఉంటదే. వందన, వాడి ముఖం. నువ్వు రాయే, నువ్వు చదువుకోవే. అమ్మో, గంతసేపు చదివినా ఒక్క ముక్క కూడా గుర్తు రావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, సి సెక్షన్ ఎక్కడ? సి సెక్షనా? పైన. నాది కూడా గదే సెక్షన్ ఎగ్జామ్లో. ఓ అవునా. హాయ్, నా పేరు వృందా. నా పేరు వందన. నువ్వు 7th ఏ సెక్షనా? అవును. నాది బి సెక్షన్. నీకు మ్యాథ్స్ బాగొచ్చా? 100 out of 100. నేను టాప్ స్టూడెంట్ని. వావ్, ఓ సూపర్. నీ రోల్ నెంబర్ ఎంత? 18. ఓ నాది 19. అంటే మనం పక్క పక్కన కూర్చుంటాం. నాకు కొంచెం ఎగ్జామ్ చూపిస్తావా? నేను మ్యాథ్స్లో కొంచెం వీక్. చూపిస్తా, దాంట్లో ఏముంది? కానీ క్యాంటీన్లో సమోసా బాగుంటుందంట, తినిపిస్తావా? మ్యాథ్స్కి సమోసా, ఫిజిక్స్కి మటన్ బిర్యానీ. హే, దాంట్లో ఏముంది? మటన్ బిర్యానీ తినిపిస్తా, శ్రీదేవి టాకీస్లో సినిమా కూడా చూపిస్తా. జరా ఎగ్జామ్ అయితే చూపియవా? చూపిస్తా. జరా అనేది తీసుకొని రా. 2 నిమిషాలు తీసుకొస్తా. తీసుకో.
వావ్ సమోసా. కుమై కుమై జరా ఆన్సర్లు అయితే చూపియు. నువ్వు తింటావా? ఏ లేదు నువ్వు తిను. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎగ్జామ్ టైం అయింది, నడువురి. వస్తున్నాం. బృందా బృందా చూపి చూపి. ఏ అమ్మాయి, కాపీ కొడుతున్నావా? అలాంటిది ఏం లేదు సార్, నాది నేనే రాసుకుంటున్నా. ఇది నువ్వు రాసుకో. రాసుకుంటా. నా బంగారం దోస్తువే నువ్వు. థ్యాంక్ యూ దోస్త్. అరే దాంట్లో ఏముంది? నాకు సమోసా ఇప్పించను, నీకు పరీక్ష చూపించిన గంతే. రేపు ఫిజిక్స్, నాకు మటన్ బిర్యానీ. అరే నువ్వు ఫిగర్ చేయకు, 4 ముక్కలు ఎక్స్ట్రా వేసుకొని వస్తా. హా వందనా, ఒక 5 రూపాయలు ఉన్నాయా? ఆకలేస్తుంది, పోయేటప్పుడే తినిపోతా, ఏమనుకోకు. అరే దాంట్లో ఏముంది, మంచిగా తిని మంచిగా చదువుకొని రా. 100కు 100 కొట్టాలి ఫిజిక్స్ లా. హే నువ్వు చూస్తుండు, ఫిజిక్స్ ఎరగదీస్తా, నువ్వు కూల్. ఏంది గంత ఖుషిలో ఉన్నావు? మ్యాథ్స్ ఇరగదీసిన చిన్ని. ఏంది క్వశ్చన్ పేపర్ అంత టఫ్ వచ్చింది? పరీక్ష ఇరగదీసినావా? ఏందే మంచి జోష్లు నువ్వు. అవ్వత మ్యాథ్స్ లా 100/100. 100కి 100నా? ఎలా పాసిబుల్? హౌ? గట్లనే పాసిబుల్. పిచ్చ టఫ్ వచ్చిందమ్మా పేపరు. నీకేనొస్తేరా చంటిగా? నాకు 90 వస్తాయమ్మా. 2 క్వశ్చన్లు మస్తు టఫ్ వచ్చినాయి. నీకు టఫ్గా వచ్చిందేమో, నాకు కర్రీ పఫ్లా వచ్చింది, అందుకే కుమ్మేసా. సిగ్గు లేదారా నీకు? అది రాత్రి 12 దాకా చదివింది. నువ్వేమో పంది లెక్క 10 గంటలకే వండుకున్నావు. పంది ఫెలో. ఓడి చంటి, ఎప్పుడు ముడిచిపోతావు కదరా, నేనే పెద్ద టాపర్ అని. నాకు 100/100 కొడుతుంది. సరే మీరు నడువురి, నేను ఆన్సర్ షీట్ సబ్మిట్ చేసి వస్తా. ఏ నిజంగానే 100/100 వస్తాయా? ఏ పక్కా. అలా ఎలా వస్తాయి? వందనా ఏందే 12 దాటింది ఇంకా పడుకోలేరా? రేపొద్దున పరీక్షల ఎనర్జీ ఉండదు, కళ్ళు తిరుగుతాయి. పడుకోరి సప్పుడేకా. లేదత్తా, నేను ఇంకా చదివేది ఉంది, చదివినాక పండుకుంటా. నువ్వు పో. వందనా నీలో గింత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదే. ఇట్లనే కష్టపడి చదివే. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. దీనికి మ్యాథ్స్ లో 100/100 ఉంటుంది. రాత్రి 2 వరకు చదువుతుంది. బుక్ పడితే నిద్రపోయే ఇది ఇంత చేంజ్ అయింది ఏందమ్మా? తెలుసుకున్నా బావా, చదువు లేకపోతే ఇజ్జత్ లేదని తెలుసుకున్నా. గనుకే కష్టపడి చదువుతున్నా. నిద్రదేముంది బావా, ఇవాళ కాకపోతే సాటర్డే పడుకోవచ్చు, సాటర్డే కాకపోతే సండే పడుకోవచ్చు. కానీ చదువు కావాలి. చదువుకుంటేనే నలుగురిలో మంచిగా చూస్తారు. వందనా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినావే. హా మంచిది మంచిది, గిట్లనే చదువురి. ఏదో తేడా కొడుతుంది. నీ అమ్మ ఎలా ఏంది ఇంతగానం చదువుతుంది? చా గెలుస్తుందా ఏంది? ఎస్, పోరుపోయింది. ఇప్పుడు ఎలా చదువుతుందో నేను చూస్తాను.
ఇట్లా చదువుతుంది బామ్ము వాయో ఏందే ఇట్లా చదువుతున్నావు? ఏరా షాక్ అయ్యావా? షాక్ కాదే షేక్ అయ్యాను. ఇదేందే ఇట్లా చదువుతుంది? క్యాండిల్ పెట్టి మరీ చదువుతుంది. నేను ఒకటే ఫిక్స్ అయ్యా బావా, నిన్ను గుండు కొట్టియాలి. ఇక నేను పాస్ అయితే నీ సంగతి చూసా. పక్కన చదువుకో. నాన్న చెప్పినట్టు నువ్వు ఏదో రోజు కలెక్టర్ అవుతావు అన్నా. అయితా చిన్ని అయితా. చదువుకుందాం బట్టు. అవును, రోజు పొద్దున నువ్వు టిఫిన్ చేస్తావు కదా, మరి ఇంత బిర్యానీ ఎట్లా తింటున్నావు? నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకో 2 పట్టుకొచ్చినా ఇలానే తింటా. అమ్మో నా తల్లే. సరే ఎగ్జామ్ లాస్ట్ కదా, అయిపోయినాక తినిపిస్తా. ఫిజిక్స్ చదువుకున్నావా? మస్తు చదువుకున్నా, 100 out of 100. నా బంగారమే. తిను తిను తిను, బాగా తినే. హే, ఎగ్జామ్స్ అయిపోయినాయి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కూర్చోండి కూర్చోండి. మీ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఏందో. యాజ్ యూజువల్ ఫస్ట్ ర్యాంక్ టాపర్ ఆఫ్ ద క్లాస్ చంటి. క్లాప్స్ కొట్టండి అందరూ. సెకండ్ ర్యాంక్ శ్రీజ. థర్డ్ ర్యాంక్ ప్రకాష్. వందనా. అబ్బా ఏందత్తా అట్లా కొట్టినావు? ఏందే 100కు 100 అంటేవి కదనే మ్యాథ్స్ లా. ఏ హౌలే ఆపేది స్కూలు. లేదమ్మా, అమ్మ మార్కులు చూసి నవ్వొచ్చింది. ఇటు ఒకసారి. తెలుగు 30, ఇంగ్లీష్ 22, మ్యాథ్స్ 10, సోషల్ 15. ఏందే ఒక్క దాంట్లో కూడా పాస్ కాలే? 100కి 100 అంటివి, అన్నిట్లో పాస్ అవుతా అంటివి. ఏమైందే? లేదత్తా, నేనమ్మ రాసింది యాజ్ ఇట్ ఈస్ గా రాసిన. ఎవరు రాసిందే? ఆ బిల్ ఉంది కదమ్మా, ఏ సెక్షన్ బృందా, అదేదో బ్లఫ్ చేసింది, ఇది నమ్మేసింది. చెంపలు వలుగుతాయి. ఇట్లా కాదే, నా స్టైలే నేను ట్యూషన్ చెప్తా, నువ్వు సెట్ అవుతావు. పద ఇంటికి చెప్తా. ఆప్తా వాడు సైకో ఫెలో. ఏ నువ్వు ఆప్షన్ ఏందే పెద్ద ఎక్స్ట్రా పోతేవి కదా, ఏంది ఇప్పుడు? ఆ దొంగ మొహంది, చెత్త మొహంది, అది చూపించిందే రాసిన. అది టాప్ తోపు అంటే నమ్మిన దాన్ని. ఈ అన్ని ముచ్చటే నాకు తెలీదు, ముందు నా కాలు పట్టుకో. చల్ నేను పట్టుకోను. ఏ పందం అంటే పందమే, పట్టుకో. సచ్చినోడా. సారీ చెప్పు. సారీ సారీ సారీ. గిందుకే బావాలంటే తోపు. మీకు ఇలాంటి మర్దలుందా? ఉంటే ఆ మర్దలు ఏ సబ్జెక్ట్ లో వీకో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్. ఛీ దీనమ్మ, ఏంది నా బతికిట్లా అయిపోయింది. నీ అమ్మ వృందో. వందనా, ఏమైంది? బిర్యానీ తెస్తాను. బిర్యానీ ఏంది దొంగ మొహం, ఆలుగడ్డ మొహం, చావే సావ్. నీ అమ్మ ఎగ్జామ్ చూపిస్తాను. నువ్వు రాసినవని నేను రాసిన కదనే. 10 మార్కులు 15 మార్కులు వచ్చినాయింది. నేను రాసిన పాస్ అవుతుండే కదనే. అంటే నువ్వు సమోసా తినిపిస్తాను కదే, అందుకే నేను టాప్ అని చెప్పిన. నీ
నీ అమ్మ అబ్బా వదిలేవే సావే నా ఇజ్జత్ మొత్తం మళ్ళీ కలిపినావు కదనే దేవుడా నా పరిస్థితి ఏంటి ఏమన్నా ఎట్లున్నావే ఇప్పుడు నీకు ఓకేనా? హే నువ్వు లోపలికి రావద్దు, అక్కడనే ఉండు. చాలేవే లోపలికి రాని. ఏ వద్దు వద్దు, నువ్వు లేవుగా, ఏ లోటు లేకుండా మంచిగానే ఉన్నా. నేనైతే దినం మొత్తం ఏడుస్తూనే ఉన్నా, 2 కోతుల్లో ఒక్కటి లేదని.